హాయ్, ఎలా ఉన్నారు అందరూ? డైలీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎల్కేకు స్వాగతం. జూన్ 7 యొక్క ప్రత్యేకత, ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా జరుపుకుంటాం. మంచి ఆహార అలవాట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలలో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా 7వ తేదీన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా నిర్వహిస్తారు. జాతీయ అంశాలు వస్తే ఓఎన్జీసీ డైరెక్టర్గా భాస్కర్ చౌదరి నెట్టెం నియమితులయ్యారు. ప్రముఖ ప్రభుత్వ రంగ మహారత్న సంస్థ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన భాస్కర్ చౌదరి నెట్టెం ఎంపికయ్యారు. 471 పక్షి జాతులకు ఢిల్లీ ఆవాసంగా మారింది. కెన్యా రాజధాని నైరోబీ తర్వాత పక్షుల వైవిధ్యంలో ఢిల్లీ ప్రపంచంలోనే 2వ రాజధాని నగరంగా నిలిచింది. మొట్టమొదటిసారిగా రూపొందించిన సమగ్ర బిల్ ఢిల్లీ బర్డ్ అట్లాస్ ప్రకారం ఢిల్లీలో 471 పక్షి జాతులు ఆవాసం పొందుతున్నట్టు వెల్లడైంది. ప్రపంచంలో 2వ నగరంగా రికార్డు చెందింది. బర్డ్ అట్లాస్తో అరుదైన గుర్తింపు పొందింది ఈ ఢిల్లీ నగరం. మొత్తంగా 471 పక్షి జాతులకు ఢిల్లీ ఆవాస కేంద్రంగా కెన్యా రాజధాని నైరోబీ తర్వాత ఢిల్లీ 2వ పెద్ద నగరంగా రికార్డు సృష్టించింది. హాకీ ఆసియా కప్ను భారత్ గెలుచుకుంది. పురుషుల అండర్-18 హాకీ ఆసియా కప్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. శనివారం 4-1తో ఆతిథ్య జపాన్ను చిత్తు చేసింది. భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ చేరాడు. సచిన్ రికార్డు దీనివల్ల బద్దలైంది. ఐపీఎల్లో పరుగుల వరద పాలించిన 10 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు దక్కడం విశేషం. టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఆసియా కప్ అండర్-18 హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 4-1 గోల్స్ తేడాతో ఆతిథ్య జపాన్ను చిత్తు చేసింది. భారత్ తరఫున పూర్తి అశిస్తాని హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించగా కేతన్ కుష్వాహా 1 గోల్ చేశాడు. జపాన్ తరఫున నుమాడాక్ గాను ఏకైక గోల్ చేశాడు. సెమీఫైనల్లో పాకిస్తాన్పై 4 గోల్స్తో సత్తా చాటిన ఆశీష్ తుది పోర్లోనూ అదే దూకుడు కొనసాగిస్తూ 3 గోల్స్ కొట్టడంతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగింది. 3 క్వార్టర్లు ముగిసేసరికి భారత్ స్పష్టమైన ఆధిక్యం సాధించగా చివరిలో జపాన్ 1 గోల్ నమోదు చేసింది. ఇదే వేదికపై జరిగిన మహిళల టోర్నీలో భారత్కు కాంస్యం దక్కింది. కాంస్య పథక పోరులో భారత్ 3-0తో కొరియాపై విజయం సాధించింది. మన జట్టు తరపున సందీప్ కుమారి, స్వీటీ కుజూర్, నౌషిన్ నాజ్ తలా 1 గోల్ చేశారు. భారత యువ లాంగ్ జంపర్ శైలి సింగ్ టైపీ సిటీ అథ్లెటిక్స్ ఓపెన్లో పసిడి పథకంతో మెరిసింది. శనివారం లాంగ్ జంప్ పోటీల్లో శైలి సింగ్ 6.24 మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలిచింది. చాలా రోజుల నుండి మనం ఎదురు చూస్తున్న ఫ్రెంచ్ ఓపెన్, దానికి విజేతగా మన రష్యా టీనేజర్ ఆండ్రీవా అద్భుతాన్నే క్రియేట్ చేసింది. కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ సొంతం చేసుకుంది. ఫైనల్లో చావలిన్స్కాపై ఘన విజయం సాధించింది.